నమస్కారం అండి. మనం ఇప్పుడు సరోజినీదేవి గారు రచించినటువంటి అన్వేషణ అనే కథను విందామా? కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. మీరు ఈ వీడియోను చూసిన వెంటనే, అంటే ఈ కథను చదివిన వెంటనే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నాకు పాయింట్స్ ఇస్తుంది యూట్యూబ్. అలా నాకు పాయింట్స్ ఇవ్వడం వల్ల మీరు నన్ను మరింతగా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. మరి మనం ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఉదయం 8 గంటలు అయి ఉంటుంది. బస్సు రోడ్డంతా దుమ్ము రేపుకుంటూ వచ్చి స్టాప్లో ఆగింది. అందులోంచి దాదాపు ఒక 25 ఏళ్ల అమ్మాయి 4 ఏళ్ల అబ్బాయి చేయి పుచ్చుకుని క్రిందకు దిగింది. కండక్టర్ ఆమె సామానంతా బస్ పై నుండి కిందకు దింపాడు. ఆమె ఒక్కతే ఆ స్టాప్లో దిగింది. ఆ అమ్మాయి సామాను వైపు చూసి తలెత్తి చుట్టూ కలిగి చూసింది. స్టాప్లో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక టీ కొట్టు, చిల్లర దుకాణం మాత్రం ఉన్నాయి. ఆ ప్రాంతానికంతా ప్రతినిధులం అంటూ ఆ రెండు అక్కడ ఠీవిగా నిల్చునున్నాయి. చుట్టుపక్కల ఎక్కడా ఇల్లున్నట్టు జాడలేదు. టీ కొట్టు ముందు 4 మనుషులు నిలబడి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. బస్సులో నుండి దిగిన అమ్మాయి కేసి, చిన్నబాబు కేసి ఓ మారు కుతూహలంగా విచిత్రంగా చూసి తిరిగి తమ సంభాషణలో పడిపోయారు. కానీ అందులో ఒక ఆయన షష్టిపూర్తి దాటిన వ్యక్తి ఆ ఆగంతకులకేసి మాటి మాటికి చూడసాగాడు. ఆ అమ్మాయి కొద్ది నిమిషాలు ఏం చేయడానికి తోచక అలాగే నిల్చుంది. కానీ ఎంతసేపు అలా రోడ్డు మీద నిల్చోగలదు? నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వారి వద్దకు వెళ్ళింది. ఆమె వారి వద్దకు రాగానే ముసలాయన ఆమె వైపు నిశితంగా చూసి, ఎవరమ్మా మీరు అన్నాడు. ఆ అమ్మాయి మెల్లిగా, నేను నేను నారాయణపురం వెళ్ళాలండి. ఇక్కడికి ఎంత దూరం ఉందండి అంది. 2 మైళ్ళు ఉంటుందమ్మా. ఇంతకీ మీరెవరు, ఎవరింటికి వెళ్తున్నారు? ఆయనే మళ్ళీ అడిగాడు. ఆ ఊళ్ళో హై స్కూల్ ఉంది కదండి అంది నెమ్మదిగా, అతను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే. మిగతా ముగ్గురు వారి సంభాషణను ఆసక్తితో వింటున్నారు. నీవు పంతులమ్మవా? కుతూహలంగా అడిగాడు ఆయన. అవునన్నట్టు తలూపింది. ఒరేయ్ వెంకాయ్, అమ్మాయి సామాను ఎత్తుకెళ్ళు. 30 ఏళ్ళ అతనికి హుకుం జారీ చేశాడు ఆయన. అలాగే బాబాయ్ అంటూ ఆ యువకుడు ముందుకు అడిగేశాడు. ఆ యువతి ఓమారు అతని కేసి చూసి తిరిగి ముసలాయనతో దారి అంటూ ఇక చెప్పలేక సందేహిస్తున్నట్టు ఆగింది. ఆమె మనోగతాన్ని గ్రహించిన ముసలాయన, పర్వాలేదమ్మా, బాగానే ఉంటుంది, అందరం వెడదాం అంటూ, సోమయ్య ఊళ్ళోకి వచ్చేట్టా లేక అని ఆగిపోయాడు. లేదు మామ, పొలానికి వెళ్ళాలి అంటూ మరో దారి గుండా బయలుదేరారు సోమయ్య, కామయ్య. వెంకయ్య ఆ యువతి సామాను ఎత్తి నెత్తిన పెట్టుకున్నాడు. ఆ యువతి బాబుని ఎత్తుకుంది. అందరూ ఊరివైపు దారితీశారు. ఆ ముసలాయన చూపుతున్న అకారణమైన ఆదరణకు, ఆప్యాయతకు ఆ యువతి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ఆ ముసలాయన నెరసిన మీసాల వెనుక ఒక చిరునవ్వు తొంగి చూసి మళ్ళీ మాయమైంది. బస్ స్టాప్ నుండి నారాయణపురం వెళ్లే దారి మట్టి రోడ్డు, బళ్ళబాట. వేసవికాలం రోడ్డంతా దుమ్ముతో నిండిపోయి ఉంటుంది. దుమ్ములో కాళ్ళు కూరుకుపోతూ ఉంటాయి. కొత్తవారు ఆ దారంట నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వర్షాకాలం ఇక చెప్పవలసిన అవసరం ఉండదు అసలు. మోకాళ్ళ దాకా బురదలో కూరుకుపోయి పెట్టిన కాలు తీయలేక, తీసిన కాలు పెట్టలేక సర్కస్ ఫీడ్ చేస్తూ నడక సాగించాల్సి ఉంటుంది. బండ్ల చక్రాలు దాదాపు సగం బురదలో కూరుకుని ఎద్దులు ఎంత అవస్థపడ్డా ససేమిరా బయటకు రాము అంటూ భీష్మించు కూర్చుంటాయి. అది నవంబర్ నెల అవటం వల్ల వర్షాలు లేవు. కానీ ఇంతకు మునుపు వర్షం కురిసిన సూచనగా రోడ్డు మీద అక్కడక్కడ కొద్ది కొద్దిగా బురద ఉంది. రోడ్డుకు అటు ఇటు వరిచేలు పచ్చగా నిగనిగలాడుతూ చిరుగాలికి తలలూపుతూ అందంగా నాట్యం చేస్తున్నాయి. అప్పుడప్పుడే విరుస్తున్న వెన్నులు గర్భిణీ స్త్రీలలా బరువుగా మలయమారుతానికి లైవేస్తున్నట్టు అటూ ఇటూ కదులుతూ ప్రకృతికి మరింత శోభను చేకూరుస్తున్నాయి. చేలలో అక్కడక్కడ స్త్రీ పురుషులు ఏవో జానపద గీతాలు పాడుకుంటూ పనిచేసుకుంటున్నారు. భాస్కరుని పసిడి లేత కిరణాలు పడి చేలు విచిత్రంగా మెరిసిపోతున్నాయి. ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ నడుస్తున్న ఆమె, నీ పేరేమిటమ్మా అన్న ముసలాయన ప్రశ్నతో యథార్థ జగత్తులో పడ్డది. లక్ష్మి చేలవైపు నుండి చూపు మరల్చి చెప్పింది. స్వస్థానం విశాఖపట్నం ముక్తసరిగా చెప్పి ఊరుకుంది. కొద్ది క్షణాలు వారందరి మధ్య మౌనం రాజ్యం చేసింది. ఆ కుర్రాడు
సందేహిస్తూ ఆగిపోయాడు. మా అబ్బాయి అంది అన్యమనస్కంగా లక్ష్మి. మీ వారు ఎక్కడున్నాడమ్మా? మళ్ళీ ప్రశ్న. ఆ ప్రశ్నతో లక్ష్మికి బాధ, కోపము, జుగుప్సా కలిగింది. అయినా తమాయించుకుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదామె. మౌనంగా, పరధ్యానంగా, యాంత్రికంగా అడుగులు వేయసాగింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ముసలాయన ఆమె వైపు ఒకసారి దృష్టి సారించి మళ్ళీ నడక సాగించాడు. ఆయన మనసులో అనేక భావాలు క్షణంలో పుట్టి మరుక్షణంలో మాయమైపోయాయి. ఆయన ముఖంలో గాంభీర్యం చోటు చేసుకుంది. మీరెవరమ్మా? కొద్ది క్షణాల తర్వాత మౌనం భంగం చేస్తూ అడిగాడు. బ్రాహ్మణులం అండి, తల వంచుకునే సమాధానం చెప్పింది. ఈ ఊళ్ళో మీకు ఎరిగిన వారెవరైనా ఉన్నారా అమ్మాయి? లేరండి, ఏం చేయాలో తోచటం లేదు ఆలోచిస్తూ నెమ్మదిగా బదులు చెప్పింది. ముసలాయన లక్ష్మి వైపు ఒకమారు ఆప్యాయతతో చూశాడు. అమ్మాయి, నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండొచ్చు. ఆ మాటల్లో ఆదరణ, ఆప్యాయతలతో కూడిన అధికారం కూడా ధ్వనించింది. మీ ఆదరణకు చాలా థ్యాంక్స్ అండి. ఇందాకటి నుండి మీకు ఇస్తున్న శ్రమకే నేను బాధపడుతున్నాను. నా వల్ల మీకు మళ్ళీ ఈ కష్టం కూడా ఎందుకులేండి. ఆమె మాటల్లో వినిపించిన సంకోచం, నిస్సహాయతకు ముసలాయనకు జాలి, బాధ కలిగాయి. మాకు లంకంత ఇల్లుంది తల్లి. నేను మా ఆవిడ మాత్రమే ఉన్నాం. మేము బ్రాహ్మణులమేనమ్మా. అతని మాటల్లో వేదన, అభ్యర్థన తొంగి చూశాయి. ఇంత గంభీరంగా ఉన్న మనిషి గుండె ఇంత సున్నితమా అంటూ ఆశ్చర్యపోయింది లక్ష్మి. ఆమెకెందుకో అతని మాటలు త్రోసివేయాలనిపించలేదు. తానెవరో తెలియని ఆయన ఎందుకు ఇలా అకారణంగా ఆదరం, ఆశ్రయం చూపిస్తున్నాడో అర్థం కాలేదు. అతని సహృదయతకు, సంస్కారానికి ఆమె ముగ్ధ హృదయం తృప్తితో నిండిపోయింది. తనకి ఆ ఊరు కొత్త. కొత్త ఊళ్ళో తనను అభిమానించి ఆదరించేవారెవ్వరూ ఉండరు. తన జీవితం ఎలా సాగిపోతుందో, బాబు భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతూ వచ్చింది. అట్టి క్లిష్ట తరుణంలో ఆయన చూపుతున్న ఆదరానికి, అతని ఆప్యాయతతో కూడుకున్న మాటలకు ముగ్ధురాలైంది. భయాందోళనలతో నిండిన ఆమె హృదయానికి అతని పలుకులు పన్నీటి జల్లులయ్యాయి. అతనెవరు, తానెవరు? తనకు అతనికి ఏమిటి సంబంధం? ఎక్కడిది అనుబంధం? అతను తనపై వాత్సల్యామృతాన్ని కురిపించడానికి కారణం అనూహ్యం. అతని ముఖంలో, మాటల్లో ఏ మహత్తర శక్తి ఉందో గాని అతన్ని చూడగానే గౌరవం, అతని పలుకులు వినగానే అంగీకారం తెలిపాలనిపిస్తుంది. ఈ క్రొత్త చోట ఇంత మాత్రపు ఆదరం చూపించేవారు ఎవరుంటారు? వేరే ఎక్కడైనా కాపురం పెట్టినా తనకు తోడుగా, పెద్ద దిక్కుగా ఇక్కడెవరుంటారు? యవ్వనంలో ఉన్న తాను ఒంటరిగా జీవించాలంటే అసాధ్యం. నేటి సమాజంలో ఒంటరిగా ఉన్న స్త్రీకి గల విలువ తనకు తెలుసు. పైగా తనకిప్పుడు మగదక్షత లేదు. ఎవరైనా పెద్దల అండదండలు తనకు అవసరం. వీరి సహాయం వల్ల తన జీవితం కొంతవరకైనా సాఫీగా సాగిపోగలదు. ఆలోచనలు తేనెటీగల్లా ముసురుకున్నాయి. లక్ష్మి ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి, రామయ్య బాబాయ్ గారింట్లోనే ఉండడం మంచిదమ్మా. ఈ ఊళ్ళో ఇంతకన్నా మంచివాళ్ళని కాగడా పెట్టి వెతికినా దొరకరు. ఆ ఇల్లు నీకు అన్ని విధాలా నప్పుతుందమ్మా. ఆయన మాట తోసేయకమ్మా. ఆయనకెవ్వరూ లేరు, ఆలు మగలు తప్ప. వెంకాయ్ ముసలాయన అభ్యర్థనను సమర్థించాడు. అలాగేనండి, తన సమ్మతి తెలియజేసింది లక్ష్మి. రామయ్య గారు ఉమారు తృప్తిగా లక్ష్మి వైపు చూశాడు. అతని కళ్ళు ఆనందంతో, తృప్తితో తళతళ్ళాడాయి. ఊరొచ్చేసింది. ముందు మన ఇంటికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకున్నాక బడికి వెళుదువుగాని తల్లి. ఎంతో దూరం నుండి వచ్చావు. రాత్రంతా నిద్రపోయినట్టు లేవు. ఆప్యాయంగా రామయ్య అంటున్న మాటలకు సమ్మతి సూచనగా తలూపింది. ఇల్లు సమీపించింది. వెంకన్న లక్ష్మి సామానంతా రామయ్య ఇంటి లోగిట్లో ఉంచేసి, వెళుతున్నా బాబాయ్ అంటూ వెళ్ళిపోయాడు. రామయ్య వీధి గుమ్మంలోంచి, ఇదిగో సీత, ఇలారా అంటూ భార్యను కేకేశాడు. సీతమ్మ గబగబా బయటకొచ్చింది. ఆమెకు 50 ఏళ్ళు ఉండొచ్చు. సన్నగా, ఎర్రగా, పొట్టిగా, నొసట పెద్ద కుంకుమతో, చెవులకు ఎర్రటి దుద్దులతో, ముక్కుకు ముక్కెరతో చూడముచ్చటగా హుందాగా ఉంటుంది. వసారాలో నిల్చుని ఉన్న అగంతకులను చూసి ఆమె విస్తుపోయింది. ఎవరు వీళ్ళు అంది భర్తనుద్దేశించి. దేవుడిచ్చిన బిడ్డలు నవ్వుతూ సమాధానం చెప్పాడు రామయ్య. సీతమ్మ తన సహజ విశాల నయనాలను పెద్దవిగా చేసి ఆశ్చర్యంతో చూడసాగింది. ఏమిటి అలా చూస్తున్నావు? నవ్వుతూ అంటున్న రామయ్య మాటలకు తుళ్ళిపడిందామె. నవ్వుతూ, రామ్మాయ్
అంటూ లోపలికి దారితీసింది. అమ్మాయి సంగతి కాస్త చూడు, నేను అలా వెళ్ళొస్తా అంటూ రామయ్య వెళ్ళిపోయాడు. క్రొత్త స్థలం అవడం మూలాన లక్ష్మి సంకోచిస్తూ అలాగే నిల్చుంది. తల్లిలాగే బాబు కూడా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. రామ్మాయ్, అలా నుంచుండిపోయావే, ఇది నీ ఇల్లే అనుకో ఆప్యాయంగా అంటున్న సీతమ్మ మాటలకు తప్పనిసరి యాంత్రికంగా లక్ష్మి అడుగులు ముందుకు సాగాయి. ముందు హాల్లోకి వెళ్ళగానే బాబుని దింపింది. అమ్మా, ఇది ఎవరిల్లే అమాయకంగా అడిగాడు. లక్ష్మి కొడుకు ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. ఇది తాతగారిల్లు బాబు అంటూ సీతమ్మ బాబునెత్తుకుని ముద్దాడింది. ఎన్నడూ చూడని వ్యక్తి ఎత్తుకుని ముద్దు పెట్టుకోగానే బాబు బిత్తరపోయి చూశాడు. లక్ష్మికి కూడా అయోమయంగానే ఉంది. లే అమ్మాయి, స్నానం అవి ముగించుకుందో గాని సీతమ్మ బాబుని క్రింద దింపుతూ అంది. ఒక అరగంటలో లక్ష్మి స్నానాదులు ముగించుకుని వచ్చి హాల్లో ఉన్న మంచం మీద కూర్చుంది. బాబుకు సీతమ్మగారే స్నానం చేయించింది. కొత్త మనిషి అయినా బాబు మారాన్ చేయకుండా బుద్ధిగా నీళ్లు పోయించుకున్నాడు. వచ్చి మంచం మీద కూర్చుని ఉన్న తల్లి ఒడిలో ముఖం దాచి పడుకున్నాడు. సీతమ్మ లక్ష్మికి బాబుకు పాలు తెచ్చిచ్చింది. లక్ష్మి బిడియపడుతూనే మొహమాట పడుతూనే తాగింది. కాసేపు పడుకో అమ్మాయి, ఆయన వస్తారులే కాసేపటికి. చూడమ్మా, నీ పేరేమిటి కుతూహలంగా ప్రశ్నించింది సీతమ్మ. లక్ష్మి అంది గదంతా కలియజూస్తూ. ఈ బాబు ఒక్కడేనా రెండో ప్రశ్న. మౌనంగా తలూపింది. వీళ్ళ నాన్నగారు మాట పూర్తి కాకమునిపే లక్ష్మి చటుక్కున తలెత్తి చూసింది. ఆ కళ్ళు ఏదో మూగ బాధతో క్షణం కదిలి మళ్ళీ వాలిపోయాయి. ఆ కళ్ళల్లో ఏ భావం గుర్తించిందో గాని సీతమ్మ తను అడగదలుచుకున్న ప్రశ్నను సగంలోనే ఆపేసింది. లక్ష్మి ఆ ప్రశ్నతో బాధపడుతుందని గ్రహించడానికి ఆమెకు అట్టేసేపు పట్టలేదు. కాసేపు అలా నడుం వాల్సమ్మా అంటూ లోనికి వెళ్ళిపోయింది. లక్ష్మి బాబును పడుకోబెట్టింది. తాను ఏవో ఆలోచనలు మస్తిష్కాన్ని ముసురుకొనగా మంచం మీద పడుకుంది. తన భర్తను గురించి అప్పుడే ఇద్దరు అడిగారు. వారికి తానేమి సమాధానం చెప్పాలి? మొదటి రోజే ఊళ్ళో కాలు పెట్టిన వెంటనే తన భర్తను గురించి ప్రశ్నించారే, ఇహ అక్కడ జీవించినంతకాలం ఈ ప్రశ్న ఎన్నిసార్లు వినాల్సి వస్తుందో. విధిచే వంచింపబడిన తాను ఏమని చెప్పగలదు? ఎంత తల బద్దలు చేసుకున్నా దానికి జవాబు దొరకలేదు. లక్ష్మి దారి తెన్ను కానక ఆలోచించడం మానుకుంది. మెల్లిగా కళ్ళు మూసుకుంది. ఆమె స్మృతి పథంలో గతించిన సంఘటనలన్నీ ఒక్కొక్కటే సినిమా రీళ్లలాగా కదలసాగాయి. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న లక్ష్మికి ఈనాటి వరకు తనకు తల్లి లేకపోయే కదా అన్న ఆలోచనను కలుగు చేస్తుంటాయి పరిసరాలు, పరిస్థితులు. తన 4వ ఏట తమ ఇంట్లో కొత్త వ్యక్తి పిన్నిగా ప్రవేశించడం తనకు లీలగా జ్ఞాపకం ఉంది. తన పసితనం నుండి పిన్ని తనను పెడుతున్న బాధలకు, కొడుతున్న దెబ్బలకు, వేస్తున్న చీవాట్లకు కారణం తెలియక మౌనంగా ఒంటరిగా గదిలో కూర్చుని ఏడవటం అలవాటు. తాను ఏడుస్తున్నట్టు పిన్ని పసిగట్టిందా? ఆ వేళ తిండి కూడా కరువయ్యేది. ఆకలి బాధ సహించలేనిదవడం వల్ల రాత్రులు ఒంటరిగా మౌనంగా ఏడ్చేది అమ్మను తలుచుకుంటూ. నాన్న మాత్రం అప్పుడప్పుడు తనకై కళ్ళనీళ్లు నింపుకునేవారు. అప్పుడప్పుడు చాటుగా ఏదైనా తినుబండారం తెచ్చిపెట్టేవాడు. ఒకసారి తనకు 10 ఏళ్ల వయసులో నాన్న తనకు బజార్ నుండి మైసూరుపాకు, లడ్డూ తెచ్చారు. ఎలా పసిగట్టిందో పిన్ని. ఆ పొట్లం నాన్న చేతుల్లోంచి లాక్కుని నాన్నను ఏమేమో అని తన్ను పట్టుకుని తన్ని గదిలో పెట్టి తాళం వేసింది. నాన్న ఎంతగా ప్రాధేయపడ్డా ఆమె కఠిన హృదయం కరగలేదు. నాన్న తన కోసం తెచ్చిన ఆ మిఠాయి తన కూతుళ్ళకి ఇచ్చుకుంది. వాళ్ళు తనను బంధించి ఉన్న గది కిటికీ వద్దకు తెచ్చి తనకు చూపిస్తూ తింటుంటే తనకెంత ఏడుపు వచ్చిందో, ఎలా ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రపోయిందో తనకు బాగా జ్ఞాపకం. నాన్న తనను చదివిద్దామని బడిలో వేస్తే పిన్ని బడికి పోనిచ్చేదే కాదు. తనకు పనుల్లో సాయం చేసేవాళ్ళు ఎవరూ ఉండరని గోల్ చేసేది. అయినా నాన్న ఎలాగో తనని స్కూల్ ఫైనల్ దాకా చదివించారు. నాన్న ఎప్పుడూ అనేవారు, లక్ష్మి, మీ అమ్మ అందం, తెలివితేటలు నీకు సంక్రమించాయమ్మా, కానీ నిన్ను నేను సక్రమంగా పెంచలేకపోతున్నాను. నువ్వు ఇంకెవరింట్లోనైనా పుట్టి ఉంటే అపురూపంగా పెరిగేదానివి తల్లి, నిర్భాగ్యుణ్ణి నేను అంటూ వాపోయేవారు. నాన్న తనతో మాట్లాడితే పిన్ని సహించేది కాదు. తాను నాన్నతో ఏం చెబుతుందోనని ఆమె శంక.
నాన్న తనకు ఎక్కడేది తెచ్చి పెడతారోనని కాపల. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యానని తెలిసి నాన్న ఎంతగా పొంగిపోయారు. పిన్ని మాత్రం, ఎందుకు ఈ దమ్మిడి కొరగాని చదువులు, అదేమైనా రాజ్యాలు ఎలాలా అంటూ మూతి ముడుచుకుంది. పుస్తకం తెరిస్తే చాలు కాళికి అవతారం ఎత్తేది, లేనిపోని పనులు పురమాయించేది. చదువుకుంటుంటే రాత్రిళ్ళు తనకు నిద్ర రాదని లైట్ ఆర్పి పడుకునేది. తాను స్కూల్ ఫైనల్ పాస్ అవ్వగలనని కలలో కూడా అనుకోలేదు. పిన్ని పురిటికి వెళ్ళిపోయింది గనక సరిపోయింది. తనకు ఆ 3 నెలలు బాగా చదువుకునేందుకు వీలు దొరికింది. అదృష్టం కొద్దీ తాను పాస్ అయింది. కాలేజీకి పంపిస్తానన్న నాన్న మాటలు ససేమిరా ఒప్పుకోలేదు పిన్ని. వీలైనంత త్వరలో ఎవరికైనా తనను ముడిపెట్టేయాలని ప్రయత్నించింది. నాన్నకి ఇష్టం లేకపోయినా తనను తన తమ్ముడు కొడుకు ఓ పచ్చి రౌడీకి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించింది. తన దురదృష్టానికి నాన్న కుమిలిపోయేవారు. తనను పూర్తిగా నిరాశ అలుముకుంది. తన బ్రతుకంతా బాధలమయమే అన్న నిస్పృహతో జీవోత్సవంలా యాంత్రికంగా బ్రతకసాగింది. అప్పట్లో చంద్రం తమ ఇంటి ముందు ఓ గది అద్దెకు తీసుకుని ఉండేవాడు. యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నాడు. అప్పుడప్పుడు నాన్నగారు చంద్రంతో కలిసి మాట్లాడుతూ ఉండేవారు. ఒకనాడు నాన్న ట్యాక్సీ తెచ్చి తనను ఎక్కమన్నారు. నాన్న తాను ఎక్కడికో బయలుదేరడం పిన్నికి ఆశ్చర్యం, అసూయ కలిగించాయి. అయినా నాన్న ఆమె నానాడు లెక్క చేయలేదు. ట్యాక్సీ సరాసరి రిజిస్ట్రార్ ఆఫీస్ ముందుకెళ్ళి ఆగింది. నాన్న దిగారు. తాను నాన్నను అనుసరించింది. అక్కడ చంద్రం తనను చూసి నవ్వాడు. ఎందుకో తెలియక తికమక పడింది. లోపలికెళ్ళక మునుపు నాన్న తనతో చెప్పారు, రిజిస్ట్రార్ సమక్షంలో చంద్రం తనను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడని. ఆశ్చర్యంతో తాను చంద్రాన్ని చూసింది. అతని కళ్ళు అవునన్నట్టు తృప్తిగా, సంతోషంగా, చిలిపిగా మెరిశాయి. తనకు సిగ్గేసింది. చప్పున తల వంచుకుంది. మౌనం అంగీకారం అనుకున్నారేమో, పెళ్లి తంతు ముగించేశారు. తన జీవితంలో ఆనాడు నిండుగా, తృప్తిగా నవ్వుకుంది. పూలమాలలతో తిరిగి ఇంటికొచ్చిన తమను చూసి పిన్ని ఓ పెద్ద దుమారాన్ని లేపింది. నాన్న కానీ చంద్రం కానీ లెక్క పెట్టలేదు. చంద్రం తనను వెంటబెట్టుకుని తన గదికి వచ్చేశాడు. ఆనాటి నుండి తన జీవితం సాఫీగా సాగిపోతుందని, సహృదయుడు, ప్రేమమూర్తి అయిన భర్తతో సుఖంగా జీవితం సాగింపవచ్చునని ఎన్నెన్నో ఊహించుకుంది. పిన్ని తన మీద కోపమంతా నాన్న మీద వెళ్ళగక్కేది. నాన్న ఆమె బాధ భరించలేక తన దగ్గరకు వచ్చి కూర్చుని తృప్తిగా మాట్లాడేవారు. 2 నెలలు మామూలుగానే సాగిపోయింది. ఒకనాడు అకస్మాత్తుగా గుండాగి నాన్న పోయారు. ఆనాడు చంద్రం తన చేతి మీదుగా అన్ని పనులు పూర్తి చేశాడు. అయినా పిన్నికి మాత్రం తమిద్దరి మీద కసి ఉండేది. నాన్న పోయాక చంద్రం యూనివర్సిటీకి దగ్గరగా ఉన్న ఓ చిన్న ఇల్లు తీసుకుని అక్కడికి మార్చాడు సంసారాన్ని. రోజులు క్షణాల్లా దొర్లిపోయాయి. చంద్రం సెలవులకు కూడా ఇంటికి వెళ్ళేవాడు కాదు. తనకు అత్తమామలను చూడాలని ఉన్నదని ఎంతగా చెప్పినా ఇప్పుడప్పుడే వద్దు అంటూ అడ్డు చెప్పేవాడు. ఎందుకో తనకు అర్థమయ్యేది కాదు. ఒకనాడు హఠాత్తుగా చంద్రం మాయమయ్యాడు. అప్పటికి తనకు 3వ నెల. చంద్రాన్ని వెతికి వేసారిపోయింది. పుట్టింటికెళితే పిన్ని నానా మాటలు అంది. అవమానం భరించలేక తాను ఆ ఊరు వదిలిపెట్టింది. కాకినాడలో తనకున్న చదువు సంధ్యలతో పిల్లలకు ట్యూషన్లు చెప్పుకుంటూ బతికింది. బాబు పుట్టాక ట్రైనింగ్ చదివింది. ట్రైనింగ్ పాస్ అయిన తనకు ఎక్కడా ఉద్యోగం దొరక్క కొంతకాలం బాధపడింది. చివరికిప్పుడు జిల్లా పరిషత్ వారి కనికరం వల్లనో తన అదృష్టం వల్లనో నారాయణపురంలో ఉద్యోగం దొరికింది. కానీ 4 ఏళ్ల క్రితం మాయమైన చంద్రం మాత్రం ఈనాటికి కనిపించలేదు. తన దీనగాథ ఎవరికి చెప్పుకుంటుంది, ఏమని చెప్పుకోగలదు? గత జీవిత స్మృతులు జోలపాడగా లక్ష్మి అలాగే నిద్రపోయింది. ఆమె నిద్ర లేచేసరికి రామయ్య ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని బాబును తదేకంగా చూస్తూ ఉండడం కంటపడింది. తత్తరపాటుతో లేచి కూర్చుంది. కాస్త ముఖం కడుక్కుని బయలుదేరమ్మా, స్కూల్కి ఎడదాం అంటూ చుట్ట కాల్చుకోవడంలో నిమగ్నమయ్యాడు. అరగంటలో తయారై వచ్చింది లక్ష్మి. తన సర్టిఫికేట్లు, ఆర్డర్ కాగితాలు పట్టుకు బయలుదేరింది. రామయ్య ఆ ఊరి విశేషాలు, తన కుటుంబ స్థితిగతులు ఏవేవో చెప్పుకుంటూ నడుస్తున్నాడు. లక్ష్మి అన్యమనస్కంగా పరధ్యానంగా నడుస్తోంది. బడి ఆవరణలోనికి వచ్చారు. అది తన ఉద్యోగ జీవితంలో మొదటి రోజు. తలుచుకోగానే ఆమె గుండె దడదడలాడింది. ఆ కొత్త ఉద్యోగం ఎలా ఉంటుందో, అక్కడ తాను ఎలా మసులుకోవాలో, ఉపాధ్యాయునిగా తానీనాడు జీవితం సాగించాల్సి ఉంటుందని ఏనాడూ అనుకోలేదు. మానవుని తలంపులకు విరుద్ధంగా సాగుతుంటుంది వారి జీవిత పథం.
ఒక నిర్ణీత మార్గంలో సాగిపోవాలనుకున్న వారి జీవితం వారికి తెలియకుండానే మరో త్రోవ పడుతుంది. కాలానుగుణంగా పరిస్థితులకు తగినట్లుగా మసలుకోవడం మానవకోటికి ముఖ్యం. అది గ్రహించగలిగిన వారి బ్రతుకులు సాఫీగా సాగిపోతుంటాయి, లేదా వారు అధోగతి పాలవుతారంతే. అది సృష్టి సహజం. తన వెర్రి ఆలోచనలకు తానే నవ్వుకుంది. పరిస్థితుల ఒత్తిడి వల్ల కడుపు చేతబట్టుకుని కన్న కొడుకుతో ఉద్యోగం కోసం బయలుదేరవలసి వచ్చింది. తన అదృష్టం కొద్దీ ఆదరాభిమానాలు చూపే రామయ్య దంపతులు లభించారు. వారి ఆదరంతో తాను తన బాబు క్షేమంగా జీవితం సాగించవచ్చు ఆలోచనలన్నీ ఒకవైపు నెట్టి ఆఫీస్ రూమ్లో అడుగుపెట్టింది. రామయ్యను చూడగానే హెడ్ మాస్టర్ గారు నవ్వుతూ కుర్చీ చూపించాడు. రామయ్య కూర్చుంటూ, అమ్మాయిని తీసుకొచ్చాను సూర్యారావు గారు అన్నాడు లక్ష్మిని చూపిస్తూ. లక్ష్మి చేతులు జోడించింది. అతడు ప్రత్యభివాదం చేసి, కూర్చోమ్మా అన్నాడు కుర్చీ చూపిస్తూ. లక్ష్మి తటపటాయిస్తూ నిల్చుంది. ఆమె క్వాలిఫికేషన్లు, ఆర్డర్ కాగితాలు అన్నీ చూచి తృప్తిపడ్డారు. సింగన్న అన్న హెడ్ మాస్టర్ గారి కేకతో బయట నిల్చుని ఎవరితోనో బాతాకాని వేస్తున్న ఫ్యూన్ సింగన్న పరిగెత్తుకొచ్చాడు. సార్ అంటూ, ఈ అమ్మాయికి సెకండ్ ఫారం చూపెట్టు. మీరు వెళ్ళండమ్మా అన్నాడు. సింగన్న ఓ మారు లక్ష్మి కేసు చూసి రండి అంటూ దారితీశాడు. లక్ష్మి ఒకమారు రామయ్య గారి కేసు చూసింది, వెడుతున్నా అన్నట్టు. ఆయన నవ్వుతూ తలూపారు. ఆ నవ్వు వెనక ఎన్ని మరిగిపోతున్న అగ్నిపర్వతాలున్నాయో సూర్యారావు గారు ఎరుగుదురు. రామయ్య గారు, ఏమిటి విశేషాలు? మాటల్లో దించేందుకు ప్రయత్నించారు సూర్యారావు గారు. రామయ్య కొద్ది క్షణాలు మౌనంగా కూర్చున్నారు. తర్వాత నెమ్మదిగా బరువుగా శ్వాస వదిలి, సూర్యారావు గారు, విశేషాలు ఏముంటాయి నాలాంటి వాడికి? అయినా ఎందుకో ఈవేళ మనసు చాలా తృప్తిగా ఉందండి. కారణం ఆ అమ్మాయేననుకుంటా. అందరినీ పోగొట్టుకున్న నాకు ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి కొడుకుని చూస్తుంటే ఏదో ఆత్మీయత కలుగుతోంది. ఆ అబ్బాయికి 4 ఏళ్ళుంటాయేమో. ఎంత బాగున్నాడండి. అచ్చు మా శేఖరంలాగే ఉన్నాడు. సాయంకాలం మీ దగ్గరికి ఎత్తుకొస్తాలండి, చూద్దురు గాని అంటూ కండువాతో ముఖం తుడుచుకున్నాడు వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ. వెళ్తారా? లేచి రామయ్యను అనుసరించారు సూర్యారావు గారు. అంటూ గబగబా అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు రామయ్య. వెళ్ళిపోతున్న రామయ్యను చూసి చిన్నగా నిట్టూర్చారు సూర్యారావు గారు. 2 ఏళ్ల క్రితం ఆ ఊళ్ళో అడుగుపెట్టిన సూర్యారావు గారిని కూడా రామయ్య ఎంతో ఆదరించారు. ఆ ఊళ్ళో కల్లా మోతుబరి ఉత్తముడు అని పేరున్న రామయ్య చూడటానికి ఎంత గంభీరంగా ఉంటాడో లోపల తన కుటుంబానికి తగిలిన శరాఘాతానికి అంత కుమిలిపోయేవాడు. సీతమ్మ సరే సరి, ఆమె దుఃఖించని రోజుండదు. 5 ఏళ్ల క్రితం గోదావరికి వరదలు వచ్చాయి. రాజమండ్రి అంతా దాదాపు మునిగిపోయింది. ఇళ్ళు మేడలు సర్వం జలమయం. వీధుల్లో నీరు నదుల్లా ప్రవహించింది. పూరిళ్ళు పాత ఇళ్ళు కూలిపోయాయి. పశువులు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కొన్ని కొత్త భవనాలు కూడా గోదావరి తల్లి ధాటికి తాళలేక దాసోహం అన్నాయి. వేల కొలది ప్రజలు నిరాధారులయ్యారు. మనుష్య నష్టం కూడా చాలా జరిగింది. అప్పట్లో రామయ్య గారి కుటుంబం రాజమండ్రిలో ఉండేది. ఆ జలప్రళయంలో వారి మేడ కూడా కూలిపోయింది. రామయ్య గారి కుమారుడు, కోడలు నదీ ప్రవాహానికి ఆహుతైపోయారు. విశాఖలో చదువుతున్న చంద్రశేఖరం ఈ విషయం తెలిసి వచ్చాడు. కానీ అతనికి తల్లిదండ్రుల ఆఖరి దర్శనం కూడా లభ్యం కాలేదు. శేఖరం మతి చెడినట్టయింది. పిచ్చివాళ్లా తయారయ్యాడు. ఒకనాటి తెల్లవారుజామున ఎవ్వరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయినవాడు ఇంతవరకు తిరిగి రాలేదు. రామయ్య దంపతులు ఆ రంపపు కోత భరించలేక రాజమండ్రి వదిలేశారు. ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మి నారాయణపురం చేరుకుని వ్యవసాయంతో జీవితం సాగిస్తున్నారు. ఊళ్ళో వారందరికీ పితృ సమానుడు, సహృదయుడు అయిన రామయ్య హృదయం అశాంతితో, ఆవేదనతో కుమిలిపోతూ ఉంటుందని అతని ఆత్మీయులకు తప్ప మరెవ్వరికీ తెలియదు. కాలచక్రపు ఇరుసుల్లో పడి సంవత్సరం గిర్రున తిరిగిపోయింది. లక్ష్మి ఉపాధ్యాయునిగా మంచి పేరు తెచ్చుకుంది. రామయ్య కుటుంబంలో లక్ష్మి బాబుల మూలంగా కొంత శాంతి, సంతోషము నెలకొన్నాయి. లక్ష్మి జీవితగాథ విన్న సీతమ్మ లక్ష్మి దౌర్భాగ్యానికి, దురదృష్టానికి చింతించేది. కానీ లక్ష్మి తన గత జీవితం క్రమంగా తన పనుల్లోనూ, బాబు ఆలనా పాలనల్లోనూ కొంతవరకు మర్చిపోగలిగింది. కానీ
చంద్రాన్ని తలుచుకున్నప్పుడు ఆమె హృదయం నిరాశతో దుఃఖంతో ముక్కలయ్యేది. బాబు బడికి వెళ్ళసాగాడు. ఒకనాటి మధ్యాహ్నం సన్నగా తెల్లగా చక్కని వాడనగల ఒక వ్యక్తి వచ్చి వారింటి ముందు నిలిచాడు. ఆ ఊరికి అతను కొత్తవాడవడం వల్ల అతని వెంట కొందరు పిల్లలు కూడా ఉన్నారు. వారిలో ఒక కుర్రాడు, బాబూ, ఓ బాబూ, మీ ఇంటికి ఎవరో వచ్చారు, బయటికి రా అంటూ రామయ్య గారి మనమడు బాబును కేకేశాడు. ఎవరు అంటూ సీతమ్మ బయటికి వచ్చింది. అగంతకుడు బామ్మ అంటూ ముందుకు గబగబా వచ్చాడు. అకస్మాత్తుగా వచ్చిన తన మనుమడు శేఖరాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలతో ఒక్క క్షణం స్తబ్దురాలైపోయింది. అంతలో తేరుకుని రోదించసాగింది బాబూ అంటూ కౌగలించుకుని. అంతవరకు అణిచిపెట్టుకున్న దుఃఖం పొంగిరాగా శేఖరం కూడా ఏడ్చేశాడు. 5 ఏళ్ల ఎడబాటు వారి హృదయాలను దుఃఖంతో పూడ్చేసింది. అనుకోని ఈ సమాగమం వారి హృదయాలపై పన్నీటి జల్లు కురిపించింది. ఎవరో కొత్త వ్యక్తి తన ఇంటికి వచ్చాడని తెలిసి రామయ్య గారు ఆదుర్దాగా ఇంటికొచ్చారు. హాల్లో కూర్చుని బామ్మతో కబుర్లు చెప్తున్న శేఖరాన్ని చూసి హృదయం పొంగి అమాంతం వచ్చి కావలించుకున్నారు. ఆనాడు ఆ గృహంలో తృప్తి, శాంతి, సుఖం నివాసం చేశాయి. సాయంకాలం బడి నుండి వచ్చిన బాబు హాల్లో మంచం మీద కొత్త వ్యక్తి ఉండడం చూసి సరాసరి సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మమ్మ, ఆయన ఎవరు అంటూ. శేఖరం బాబు రాకను గమనించాడు కానీ అంతగా పట్టించుకోలేదు. వాడు నీలాగే మనుమడు శేఖరం అంది వాడి బుగ్గలు ముద్దెట్టుకుంటూ. నాయనమ్మ అన్నమాట వినగానే శేఖరానికి కుతూహలం కలిగింది. వెంటనే లేచి బామ్మ దగ్గరికి వెళ్ళాడు. ఈ అబ్బాయి ఎవరు బామ్మ అంటూ. బాబు ఓ మారు శేఖరాన్ని ఎగాదిగా చూసి వెళ్ళి రామయ్య ఒళ్ళో కూర్చున్నాడు. రామయ్య వాడిని ముద్దులతో నింపేశాడు. తాతయ్య, నేను కథ చెప్పనా అన్నాడు ముద్దు మాటలతో. వీడు చాలా తెలివిగలవాడు శేఖరం. పాపం వీడి తండ్రి ఎవరో వీడికి తెలియదు. వీడు పుట్టక మునిపే ఎటో వెళ్ళిపోయాడు. పాపం ఆ అమ్మాయి నానా బాధలు పడిందట. చివరకు ఎలాగో ట్రైనింగ్ పూర్తి చేసింది. ఇక్కడ ఉద్యోగం చేస్తోంది. చాలా మంచిది. ఆ అమ్మాయిని చూస్తే చాలా జాలేస్తోందిరా. పుట్టినప్పటి నుండి నానాయాతన పడిందట. మారుడి తల్లి హింసలకు తండ్రి బలైపోయాడట. ఎవరో దౌర్భాగ్యుడు తండ్రిని ఈ అమ్మాయిని వంచాడు. దిక్కులేని పక్షిలా ఇలా వచ్చేసింది కడుపు చేతపట్టుకుని. రామయ్య చెబుతున్న మాటలు శేఖరం మస్తిష్కంలో అలజడిని లేపాయి. ఆ అమ్మాయి పేరు వసంతలక్ష్మి కదూ అన్నాడు ఆదుర్దాగా. నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టారిద్దరు. వసంతను పెళ్ళాడిన దౌర్భాగ్యుణ్ణి నేనే తాతయ్య. కుమిలింపు అతని కంఠంలో ప్రతిధ్వనించింది. శేఖరం అన్న మాట తప్ప మరేమీ అనలేకపోయారు వారిద్దరూ. అవును తాతయ్య, నేను వసంతను పెళ్ళాడదలుచుకున్నానని నాన్నకు ఉత్తరం వ్రాశాను. నాన్న అది ఎంత మాత్రమూ జరగకూడదని, తన అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించేట్లయితే తనకు నాకు సంబంధం ఉండదని వ్రాశారు. కానీ నేను వసంతను మనసారా ప్రేమించాను. ఆమె నా నరకం నుండి తప్పించడం నా బాధ్యత అనుకున్నాను. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా వసంతను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. నా చదువు పూర్తయ్యాక నా పెళ్లి సంగతి చెబుదాం అనుకున్నాను. కానీ అంతలోనే నాన్న, అమ్మ పోయారు. అమ్మ వెళ్ళిపోవటం నా హృదయానికి గాయమైంది. మతి చెదిరింది. ఆ స్థితిలోనే నేను మద్రాసు వెళ్ళిపోయాను. అక్కడ నాకు తెలిసిన మిత్రుడు నన్ను ఆదరించి మామూలు మనిషిని చేయగలిగాడు. దాదాపు సంవత్సరం తర్వాత నా భార్యను చూడబోయాను కానీ ఆమె జాడ తెలియలేదు. అత్తగారింటికి వెళ్ళి అవమానం పొంది విశాఖపట్నంలోనే నా భార్యను అన్వేషిస్తూ ఇంతకాలం గడిపాను. కానీ ఆమె సంగతి ఏమీ తెలియలేదు. ఎంతకాలమని స్నేహితులతో గడపను? నాకున్న ఎంఏ డిగ్రీకి విలువగా గుమస్తాగిరి ఇచ్చారు. కానీ నాకు జీవితం మీద, ఉద్యోగం మీద విరక్తి పుట్టింది. రాజమండ్రికి ఎన్ని ఉత్తరాలు రాసినా బదులు లేదు. ఇటు మీ గురించిన ఆందోళన, అటు వసంత కోసం అన్వేషణ రెండూ నన్ను దహించేశాయి. నా అన్వేషణ ఫలించలేదు. రాజమండ్రి వచ్చాను. ఎంతో ఎంక్వైరీ చేయగా మీరిక్కడ స్థిరపడ్డట్టు తెలిసింది. వచ్చేశాను. ఈ జీవితంలో కలవగలనో లేదో అనుకున్న వసంత కూడా లభ్యమైంది. నా రక్తాన్ని పంచుకు పుట్టిన బాబు. మాట పూర్తి చేయకమునిపే చంద్రం అన్న పిలుపు విని వెనక్కు తిరిగాడు. తలుపు వద్ద లక్ష్మి ఆనంద విస్ఫారిత నేత్రాలతో నిల్చుని ఉంది. వసంత, నీవే కదూ, నా వసంతవే కదూ అంటూ
ఒక్క ఉదుటున వెళ్ళి ఆమెను అక్కున చేర్చుకున్నాడు. బాబుకు ఈ కొత్త మనిషి చర్యలు అర్థం కాక అమాయకంగా తాతయ్య ముఖం వైపు చూశాడు. మీ నాన్నరా బాబు? నేనానాడే అనుకున్నా వీడు మా శేఖరం కొడుకేనని అంటూ మునిమనమణ్ణి ఎత్తుకుని బయటకు వెళ్ళిపోయాడు. బాబును ఎత్తుకుపోతున్న రామయ్య వైపు అందరూ తృప్తిగా ఆనందంగా చూశారు. కథ పేరు అన్వేషణ. రచించిన వారు సరోజినీదేవి గారు. విన్నారు కదండి, ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఆల్రెడీ లైక్ ఇచ్చేశారు కదా, అలాగే మరో నలుగురికి షేర్ చేసి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుందామా? రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.